Welcome to Abhiruchi on Wheels. బోలెడన్ని రుచికరమైన వంటలతో మంచి మంచి చిట్కాలతో ప్రతి శని ఆదివారాల్లో మిమ్మల్ని అందరినీ అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. మరి ఈ రోజు వరంగల్లో మనకి మంచి మంచి వంటలు పరిచయం చేయడానికి మంచి చిట్కాలు కూడా చెప్పడానికి మన పార్టిసిపెంట్స్ అలాగే ఆడియన్స్ అంతా కూడా రెడీ కదా? హాయ్ చెప్దామా? హాయ్. ఓకే, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ డాక్టర్ అరుణ గారు, షెఫ్ రాజు గారు రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా చక్కగా రెడీగా ఉన్నారు కదా మంచి వంటలు చేయడానికి? అవును, అండ్ ఆ వంటల్ని టేస్ట్ చూసి జడ్జిమెంట్ ఇవ్వడానికి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. మరి మనం స్టార్ట్ చేసేద్దాం. మనం కూడా రెడీ కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటల్ని పరిచయం చేసే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి. చూస్తాం ఇందులో ఏముందో. ఓ, బేబీ కార్న్. బేబీ కార్న్. ఓకే, బేబీ కార్న్ అనగానే చక్కగా ఇలా ఫ్రైడ్ రైస్ లు, స్నాక్ ఐటమ్స్, ఎంతైనా చైనీస్ ఇవే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ కర్రీస్ లో కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇంతకు ముందంటే లేదు కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో చాలా బాగా దొరుకుతుంది. చక్కగా అందరికి చేసుకోవడం కూడా కొంచెం బాగా అలవాటు అయింది వీటితో. సో చూద్దాం మరి ఏం చేస్తారో. సో ఎవరు చేస్తారండి? రండి. హాయ్. హాయ్. నీ పేరు? సుష్మా. సుష్మా. నీ పేరేంటి? తేజస్వి. తేజస్వి, సుష్మా. ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే. సో బేబీ కార్న్ తో చేయాలి ఇద్దరు కూడా. సో స్టూడెంట్స్ కాబట్టి అనుకుంటున్నా స్టూడెంట్స్ ఏనా ఇద్దరు? సో వీళ్ళకి స్నాక్ ఐటమ్స్ ఇలాంటివి ఎక్కువ నచ్చుతూ ఉంటాయి కాబట్టి సింపుల్ కూడా కాబట్టి చేసుకోవచ్చు. అవును, సింపుల్ రెసిపీస్ ఏమైనా ట్రై చేయొచ్చు. సరే, ఇద్దరు ఏం చేస్తారో చూద్దాం. ఎవరు ఫస్ట్ చేస్తారు వంట? ఫస్ట్ నువ్వు చేస్తావా? చేస్తా. ఏం చేస్తావు? బేబీ కార్న్ పలావ్. బేబీ కార్న్ తో పులావా? ఓకే, వెరైటీగా. బేబీ కార్న్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దామే. బేబీ కార్న్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, మిరియాల పొడి కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. బేబీ కార్న్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. సో చక్కగా సింపుల్ రెసిపీ ఎంచుకున్నావు తేజస్వి. అంటే ఇలాంటివి అయితే చక్కగా రైస్ ఐటమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. అంటే కర్రీస్ అలాంటివి అంటే కొంచెం టేస్ట్ కూడా కొద్దిగా కుదిరిపోతుంది త్వరగానే. సో ముందు ఆయిల్ వేసుకోవాలి. పులావ్లో పోపేస్తారా? కొద్దిగా. కొద్దిగానా? అండ్ అందులోనూ బేబీ కార్న్ అంటే కొద్దిగా మరి పోపుకి దూరం కదా. అవును, అంటే మామూలుగా అసలు పులావ్ ఏదైనా కూడా మనము చేసుకోం కాబట్టి. నెక్స్ట్ షాజీరా. షాజీరా. ఇంక ఇందులో మసాలా దినుసులు ఏం అక్కర్లేదా? లాస్ట్ లో. మసాలా పౌడర్ కాదు, చెక్క లవంగా ఇలాంటివి ఉంటాయి కదా, అవసరం లేదంట. ఓకే, నెక్స్ట్ మిర్చి.
సో అంతా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తుంది. పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేస్తూ ఉంటారు కదా. ఇలాగే నేర్చుకున్నావా తేజస్వి? ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీయేనా? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత ఎండుమిర్చి. ఏంటి బేబీ కార్న్ కూర చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, తర్వాత ఏం వేస్తున్నావు? పుదీనా. కొత్తిమీర అంటారు దీన్ని. ఓకే, కొత్తిమీర తర్వాత క్యారెట్. ఉడికించావు? పచ్చివేనా ఇవి? పచ్చివి. ఓకే ఓకే, తర్వాత టమాటో ముక్కలు. పుదీనా. కరివేపాకు. ఓకే, బఠానీ. పచ్చగా చేసేసారా? అలా అయిపోయింది. అది యాక్చువల్గా ఉడికించినవి అలా అయిపోయింది. బఠానీ. కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉడికించుకోవాలి, ఎందుకంటే మనకి టేస్ట్ అనేవి పులావుల్లో బిర్యానీలో ఇలాగే మనకి అలా గింజలుగా ఉంటేనే బాగుంటుంది. అంటే మనకి అలాగే అలవాటు కదా చూడటం. ఇలా చేస్తే మళ్ళీ మిక్స్ అయిపోతే మనకి ఆ టేస్ట్ అనేది కూడా. నెక్స్ట్ పసుపు. ఓకే, బేబీ కార్న్ ఉడికించినవి. ఉడికిన బేబీ కార్న్. సో ఓన్లీ క్యారెట్ టమాటా ఆ రెండే తీసుకున్నాం ఇంకా బేబీ కార్న్ కాంబినేషన్ లో. అంతే. యాక్చువల్గా ఒకటి బేబీ కార్న్ తో చేసుకున్నప్పుడు అంటే ఏమీ లేకుండా ప్లెయిన్ గా చేసుకున్నా కూడా కొంచెం అవే అంటే పులావ్ కాబట్టి మేబీ ఇలా చేసినట్టుంది. ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికైతే మనం ఓన్లీ బేబీ కార్న్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కానీ ఫ్రైడ్ రైస్ అంటే మనకి పొటాటో పీసెస్, బీన్స్ అంటే మిక్స్డ్ గా అలా ఉంటే బాగా తెలుస్తుంది ఫ్లేవర్ అనేది. కొద్దిగా మిరియాల పౌడర్. ధనియా పౌడర్. ఓకే, కరివేపాకు ఆల్రెడీ వేసావు, మళ్ళీ వేస్తున్నావా? మర్చిపోయింది వేసిన సంగతి. ఓకేనా? సో కొంచెం మగ్గాల ఇది. కొంచెం మగ్గాక సో నువ్వు ఈలోగా చెప్పిస్తావా? పెడతారేమో అని చూస్తున్నాను. వేయించుకోండి అయితే చక్కగా. ఓకే అండి, ఈలోగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసానండి. పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు, చూద్దాం. హాయ్, మీ పేరు? సురేఖ గారు. ఏం చిట్కా చెప్తున్నారు? అది దగ్గు జలుబు చెప్తున్నా, చెప్తాను తగ్గడానికి. తమలపాకి తేనె రాసి నమిలి మింగేయాలి. అవును, ఇది ఎప్పటితో పాత కాలం నుంచి పాటిస్తున్న చిట్కా కదా. అవును. సో విన్నారు కదండి, యాక్చువల్లీ ఇది చాలా పాత కాలం నుండి పాటిస్తున్న చిట్కానే, కాకపోతే ఈ మధ్య చాలా మంది మర్చిపోయారు. తమలపాకు పైన తేనె పూసుకుని దాన్ని తిన్నట్లయితే జలుబు దగ్గు తగ్గిపోతాయన్నమాట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సరిపోతుందా తేజస్వి? అలాగా సరిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తావు? రైస్. ఉడికించేసుకున్న రైస్. బాస్మతి బియ్యమా? బాస్మతి. వేసేస్తున్నారా రైస్? ఇంకా చక్కగా కలిపేసుకోవడమే. సాల్ట్ వేసేసుకో. ఇదిగో ఇంకో స్పూన్ ఏమన్నా. సో ముందు దాంట్లో కాకుండా అన్నం వేసాక ఉప్పు వేయాలా? కలిపేసుకో బాగా. ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ కంప్లీటెడా? సో అందుకని గ్యాప్ లో చక్కగా వంటలు నేర్చుకున్నావా? అలా 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 ఎప్పుడైనా చేస్తుంటావా ఇంట్లో? హెల్ప్ చేస్తుంటావా మమ్మీకి? అప్పుడప్పుడు. అదే అప్పుడప్పుడే అలా అలా అన్నప్పుడే అర్థమైపోయింది. ఓకేనా? ఓకే, అయితే తీసేయచ్చా? చూడడానికి అయితే కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చింది. అవును. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ బేబీ కార్న్ పీసెస్ అవన్నీ కూడా బాగా వేసావు, చక్కగా కట్ చేసి. చూద్దాం మరి అన్ని ఉప్పులు కారాలు కరెక్ట్గా వేసావో లేదో.
ఓకే ఓకేనా? కొత్తిమీర వేసుకో. ఫైనల్ గా కొత్తిమీర వేసుకోండి. ఓకే ఓకే. ఓకేనా? ఓకే, మరి వేడివేడిగా బేబీకార్న్ పులావ్ రెడీ అండి. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు బేబీకార్న్ పులావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపుళ్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, షాజీరా, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఉడికించిన పచ్చి బఠానీలు, పసుపు, ఉడికించిన బేబీకార్న్ వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ధనియాల పొడి, అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ పులావ్ రెడీ. ఓకే అండి, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, మరొక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. మరి చిట్కా తెలుసుకుందామా? హాయ్, నీ పేరు? స్వరూప. స్వరూప, ఏం చిట్కా చెప్తున్నావు? పుదీనా పొడిని గంధం కలిపి ఫేస్ కి అప్లై చేస్తే మొటిమలు మాయమవుతాయి. ఓకే, సింపుల్ గా చక్కగా చెప్పేశావు. సో సింపుల్ చిట్కా అండి, పుదీనా పొడి అలాగే గంధం పొడి రెండింటిని కలిపేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే పింపుల్స్ తగ్గిపోతాయి. ట్రై చేసి చూడండి. బాగుంది స్వరూప చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే సుష్మా, నువ్వు రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు వంట? బేబీకార్న్ నూడిల్ కట్లెట్. బేబీకార్న్ నూడిల్ కట్లెట్ స్నాక్ ఐటమ్. ఓకే ఓకే, మరి బేబీకార్న్ నూడిల్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ నూడిల్ కట్లెట్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, వెన్న కొద్దిగా, బ్రెడ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు కొద్దిగా, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా సుష్మా? ఎస్. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? ఫస్ట్ మనం నూడిల్స్ ని బాయిల్ చేసుకోవాలి. ఓకే, వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చి బఠానీలు కూడా బాయిల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మన బేబీకార్న్ బాయిల్ చేసుకోవాలి. అన్ని పచ్చి బఠానీలు బాయిల్ చేసుకోవాలి, బేబీకార్న్ బాయిల్ చేసుకోవాలి, నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. బాగా చెప్పావు. ఓకే, ఇప్పుడు బాయిల్ చేసుకున్నవన్నీ ఏం చేయాలి? మిక్స్ చేయాలి. అంతేనా? ఓకే, సో ఉడికించేసి ఆ నూడిల్స్ అలా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసారా? లేదు, ఇది ఇలానే వచ్చింది. ఉడికించేటప్పుడు అలా చిన్న చిన్న చేసి ఉడికించేసారా? ఓకే ఓకే. సో యాక్చువల్గా అయితే ఉడికించేసాక కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా పొడవు. కానీ యాక్చువల్ గా అప్పటికంటే వేసేటప్పుడే బెటర్, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఇరుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చీజ్. ఓకే, కొద్దిగా. ఓకే, బేబీకార్న్, ఉడికించిన బేబీకార్న్. సో స్నాక్ ఐటమ్ లో కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసావు, కట్లెట్స్ కాబట్టి అంతేనా? పచ్చి బఠానీ. ఓకే, సో ఉడికించేసి కచ్చా పచ్చగా మెదిపావా నువ్వు కూడా, లేకపోతే అది అలా మెత్తగా అయిపోయిందా? ఏం పర్లేదు, అందులో కలిసిపోతుంది కదా, బానే ఉంటుంది. టమాటో ముక్కలు. ఓకే, సో కొద్దిగా టమాటోలు కూడా అలా పచ్చి ముక్కలు యాడ్ చేసేసావు. ఓకే, క్యారెట్ కూడా పచ్చివి. సో ఇవి మనం ఎలాగో పచ్చివైనా తినగలుగుతాము, కుక్ చేసుకున్న బానే ఉంటాయి కాబట్టి నువ్వు పచ్చివి యాడ్ చేస్తున్నావా? కాకపోతే అలా చిన్న చిన్నగా కట్ చేస్తేనే బాగుంటాయి. మరి ఒకేసారి అంత పెద్దగా అంటే, ఎందుకంటే మిగిలిన వాటి అన్నిటిలోకి అది సపరేట్ గా అనిపిస్తూ ఉంటుంది. పచ్చిమిర్చి. ఓకే, ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇలా పచ్చిగానే వేసుకుని ఇలా చేసుకుంటే బాగుంటుందని ఎందుకు అనిపించింది? ఎక్కడ నేర్చుకున్నావు అసలు? ఇది నువ్వే ట్రై చేసావా? పిన్ని. ఓకే, కొత్తిమీర. సుష్మా అంతా నీకు నూడిల్స్ బాగా ఇష్టమా ఏంటి? నెక్స్ట్ కరివేపాకు. ఓకే, అవి కూడా చక్కగా చిన్నగా కట్ చేసి వేసుకున్నావు అనుకో, బాగా కలిసిపోతుంది. పుదీనా అంటారు. సాల్ట్. ఓకే, ఏంటి అలా తోసేస్తున్నావు ఉప్పుని? అంటే గుర్తు పెట్టుకుని ఉంటుంది, ఇక్కడ ఈ క్వాంటిటీ ఇంత వాడుకోవాలి అని. అవునా? చూసావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానా? ఓకే, అదేంటి? మిరియాల పౌడర్.
ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి అన్నీ అయిపోయిన బాగా తర్వాత ముద్దలాగా వచ్చేయాలా? Yeah. సో మరి నువ్వు వెళ్ళొస్తావా? చక్కగా మిక్స్ చేసేస్తూ ఉండండి. ఓకే, ఈలోగా ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, గిఫ్ట్ తో నేను రెడీగా వచ్చేసానండి. ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం. హాయ్ అండి, హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి గారు, మంచి చిట్కా చెప్తారా మరి? Okay. చెప్పండి. వెండి వస్తువులు క్లీన్ చేయాలి అన్నప్పుడు విభూతితో అప్లై చేస్తే క్లీన్ షైన్ వస్తాయి. అవునా? ఓకే, సో మంచి చిట్కా చెప్పారు కదండి. వెండి సామాన్లు క్లీన్ చేయాలంటే విభూతితో కనుక క్లీన్ చేస్తే తళతళ మెరుస్తాయంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది స్వాతి గారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదా? ఓకే సుష్మా, రెడీ అది? రెడీ. సో ఇప్పుడు ఇంకేంటి, కట్లెట్స్ లా చేసేసుకోవటమేనా? గారెలాగా ఇలా షేప్ అదే గారైనా కట్లెట్ అయినా అంతే. ఇప్పుడు మనం గారెలు గారెగా చేస్తున్నాం, అందుకని కట్లెట్స్ అన్నా అనమాట. కట్లెట్. చెయ్యి. సో చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటే అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, నీట్ గా వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేస్తున్నాను. బైండింగ్ బాగానే వచ్చింది కదా. అంటే ఇందులో కూడా కొంచెం మనకి జిగురు ఉంటుంది కదా, సో దానివల్ల బాగా కలిపింది. ఓకే, బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలా? ఓకే, సో అయితే నూడిల్స్ తో ఎప్పుడు అవే కాకుండా ఇలా కట్లెట్స్ కూడా ట్రై నూడిల్స్ అంటే ఇంకా మనకి చేయొచ్చు. ఎప్పుడు అలా చేసుకొని తినడమే చేస్తూ ఉంటారు కదా. ఓకేనా, దీని మీద పెట్టేసి. నువ్వేం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, సో బ్రెడ్ పౌడర్ టేస్ట్ తో పాటు మనకి అది క్రిస్పీనెస్ వస్తుంది పైన అంతా చక్కగా. అవును. అండ్ యాక్చువల్గా అంటే ఇది మనం కొంచెం క్రిస్పీగా ఉంటే బ్రెడ్ పౌడర్ కూడా ఉంటుంది కదా, వేయించేసి బాగా పౌడర్, అది కూడా ఇంకా బాగుంటుంది. అంటే ఇది కూడా కొంచెం సాఫ్ట్ గా వస్తుంది. ఇది పచ్చిది. అదే ఇది పచ్చిది, నేను అనేది అదే వేయించేది అయితే కూడా బాగుంటుందని. ఓకే, సో ఇలా కట్లెట్స్ చేసుకుని చక్కగా ఆయిల్తో రెండు వైపులా కాల్ చేసుకుంటే రెడీ అయిపోతాయి కదా. ఓకే, చేసేసేను. సో ఈ వేగినవి తీసేద్దామా సుష్మా? యా, తీసేద్దాం. సుష్మా పెద్ద బాధ్యత తప్పింది. ఓకే, కొత్తిమీర. ఓకే, అంటే ప్లేట్ అంతా డెకరేట్ చేసావు కాబట్టి కొత్తిమీర అంత లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. అంటే ఫైనల్ గా ఏ చాట్ మసాలాను ఇలాంటివి ఏమైనా అలాంటివి అయితే అయితే బాగుంటుంది. చక్కగా వేడివేడిగా అలాంటి వాటితో బాగుంటుంది. ఓకే, రెడీయా? ఓకే, మరి చూసారు కదండి, బేబీకార్న్ నూడిల్ కట్లెట్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కట్లెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ నూడిల్ కట్లెట్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో ఉడికించిన నూడిల్స్, చీజ్, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లా ఒత్తి బ్రెడ్ పౌడర్ లో అద్దాలి. వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బేబీకార్న్ నూడిల్ కట్లెట్ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో ఈ రోజు బేబీ కార్న్ తో ఇద్దరు కూడా రెండు వెరైటీస్ చేశారండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. దా తేజస్వి, బేబీ కార్న్ పులావ్. ఓకే, తేజస్వి వెయిట్ చేయి. సుష్మా నూరా, నూడిల్స్ బేబీ కార్న్ కట్లెట్. ఓకే, వెయిట్ చేయను కూడా. ఓకే, మరి టేస్ట్ చేసేసారని ఇంకా చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దాం ఇప్పుడు. బేబీకార్న్ అనేది ఒక మంచి వెజిటబుల్, బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు కూడా మంచి రెసిపీస్ అండి, చక్కటి రెసిపీస్. కాకపోతే తేజస్విని చేసిన దాంట్లో
ఉప్పు ఎక్కువ వేసేసావు, చాలా చాలా ఎక్కువ ఎక్కువ వేసేసావు. ఇంకా నయం నేను ఆపకపోతే ఇంకో స్పూన్ వేసేసేది. అంటే ఇద్దరం కూర్చున్నాం అని చెప్పేసి 2 స్పూన్లు వేసావా? యాక్చువల్లీ ఆ స్పూన్ కనుక తక్కువ అంటే మాకు కష్టమయ్యేదన్నమాట ఏది విన్నింగ్ డిష్ అని. ఎందుకంటే 2 అంత బాగున్నాయి. ఉప్పు ఎక్కువ వేసేసి ఈజీ చేసేసింది. ఓకే, సో ఇవాళ విన్నర్ ఇంద్ర సుష్మానా? సుష్మా ఓకే, కట్లెట్స్. కంగ్రాచులేషన్స్ రా సుష్మా, కంగ్రాచులేషన్స్. సో బాగా చేసావండి, ఒక వెరైటీ స్నాక్ కూడా ఈరోజు చూపించావు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. తేజస్వీరా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి బేబీకార్న్తో 2 వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, మంచి మంచి చిట్కాలు చూస్తున్నాం కదా. మరి ఇప్పుడు ఇంకో మంచి మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారు, చూద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? స్వప్న. స్వప్న, బాగున్నావా? బాగున్నా. ఏం చిట్కా చెప్తున్నావు స్వప్న? సమ్మర్ లో స్కిన్ బ్లాక్ అవుతుంది కదా, బ్లాక్ కాదు బ్లాక్, బ్లాక్ వల్ల బ్లాక్ అవుతుంది కదా, నిమ్మకాయ రసాన్ని పెరుగుని మిక్సింగ్ చేసి స్కిన్ కి అప్లై చేసినట్లయితే గ్లో వస్తుంది. సో అదండి, సమ్మర్ లో మనకి ట్యానింగ్ ఎక్కువ, సో చర్మం నల్లబడిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ చిట్కా పాటించవచ్చు. సో నిమ్మరసంలో పెరుగు కలిపేసి మనం చర్మానికి అప్లై చేసుకున్నట్టయితే అది బ్లీచ్ ఏజెంట్ లా పనిచేసి ట్యాన్ పోయేలా చేస్తుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారి ఇచ్చే రెసిపీతో 2 పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఒక టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. ఎస్, రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? టమాటో మసాలా రైస్ అండి. టొమాటో మసాలా Wow. రైస్ Yes, అండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా. బట్ మంచి టేస్టీగా చేయాలి. అవును, చేయొచ్చు కూడా, basic గా. చేయొచ్చు, ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడినా కూడా టేస్టీగా చేయొచ్చు. అవునండి. సో ఎక్కువ వాడినా కూడా దాని టేస్ట్ తగ్గట్టుగా చెయ్యాలి. అవును. ఓకే, మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్. హాయ్, నీ పేరు? ఇంద్రజ. ఇంద్రజ. నీ పేరేంటి? శ్వేత. శ్వేత అండ్ ఇంద్రజ. టొమాటో మసాలా రైస్. ఓకేనా? చక్కగా చేయాలి, టేస్టీగా. ఎందుకంటే చాలా హడావిడిగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అలా లేకపోయినా సింపుల్ గా చేసినా కూడా టేస్టీగా చేసుకోవచ్చు. అవును. ఓకే, సో చక్కగా కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, శ్వేత స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం, ఓకే, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయ ముక్కలు, మసాలా. సో మసాలా దినుసులు వేసావా? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు వేసుకున్నాము, ఓకే, ఓకే. తర్వాత సాల్ట్ కొంచెం, గబగబా అన్ని వేసేస్తా. సో ఇదేంటి మొత్తం రైస్ కి అంతగా సరిపడానా? రైస్ కి సరిపడా, తర్వాత కొత్తిమీర, ఓకే. పుదీనా వేసేయి. ఓకే, ఓకేనా? తర్వాత ఈ టమాటో ప్యూరియా వేసేసి. ఓకే, అక్కడ ప్యూరీ వేసేసారు. ఇందులో మనం స్టార్ట్ చేద్దామా? ఏం వేస్తున్నావు ఫస్ట్? ఆయిల్, ఓకే. పోపు దినుసులు. ఓకే, ఇన్ని వేసుకోవాలా? ఇందులో ఎండుమిరపకాయ గింజలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, కరివేపాకు, అందులో కొత్తిమీర కూడా ఉంది. తర్వాత ఆనియన్స్, ఓకే. తర్వాత మసాలా, గరం మసాలా. గరం మసాలానేనా? సాల్ట్, ఉప్పు. నువ్వు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నావా? అంటే ఫస్ట్ రైస్ తర్వాత వేసేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఉప్పు వేసేసి తర్వాత రైస్ వేసుకుంటేనే బాగుంటుంది. అదే అంటున్నా. అదే చెప్పబోయింది అనమాట, కలిపేసింది ఏదో. ఇప్పుడు టమాటా పీసెస్, ఓకే. సో నువ్వేమో ముక్కలు వేస్తున్నావా? ఓకే, రైస్ కి సరిపడా. అదే కొంచెం మనం టొమాటో పులుపుని బట్టి కూడా చూసుకుని వేసుకోవాలి. సరిపోతుంది అలాగా? ఇప్పుడు ఏంటి ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవటమేనా? రైస్ వేసుకోవాలి. ఓకే, సో ఉడికించేసిన బాస్మతి రైసా?
కలిపేసుకో, సరిపోతే మళ్ళీ వేసి. కానీ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా ఇది, ప్లస్ టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ బేసిక్ గా మనకి టొమాటో చాలా మందికి నచ్చేదే కాబట్టి, అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా కరెక్ట్ గా కొంచెం ఏదైనా సింపుల్ గా యాడ్ చేసుకున్నా కూడా ఆ టమాటో ఫ్లేవర్ తో ఆ మసాలా కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా దీంట్లో కర్రీస్ అలా ఏం అక్కర్లేకుండా ఉట్టిదే చక్కగా తినేయచ్చు. ఎస్పెషల్లీ మనకి లంచ్ బాక్సెస్ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది రెసిపీ అసలు. ఓకే, అక్కడ అయిపోయిందా? సో ఇక్కడ ఏం వేస్తున్నావు ఇంద్రజ? తర్వాత రైస్ ఏనా ఇంకా? సో చేసుకున్న ఆ స్టఫ్ కి తగ్గట్టుగా రైస్ వేసుకోవాలి. అదంతా కలవాలి కదా. ఇక్కడ మేము బౌల్లో తీసేస్తాము. సో అక్కడ ఏంటంటే గ్రేవీలా యూజ్ చేశారు కాబట్టి మొత్తం కలిసిపోయింది టొమాటో అనేది విడిగా తెలియకుండా మొత్తం ప్యూరీ కదా, రైస్ అంతా బాగా పట్టేసింది. సో ఇక్కడ ఇంద్రజ దాంట్లో ఏమో మనకి టొమాటో ముక్కలు చక్కగా ఓకేనా, గార్నిష్ చేస్తావా? పుదీనా. ఓకే, కొత్తిమీర. సో పుదీనా కొత్తిమీర వేసావా? తర్వాత కాదు, వేయించిన జీడిపప్పు పెట్టేసి. ఇక్కడ ఇంద్రజ సైలెంట్ గా ఏదో ఉప్పు వేసేసింది. మళ్ళీ సరిపోలేదని డౌట్ వచ్చిందా? ఓకే, ఇందాక స్టఫ్ లో కొద్దిగా వేసుకున్నావు కదా. ఓకేనా. ఓకే, ఇక్కడ ఏంటో కార్వింగ్ కూడా చేసింది శ్వేత, బాగుంది. పొటాటో మ్యాన్, లెమన్ మ్యాన్ అలా, లెమన్. ఓకే, మా వాళ్ళకి హాయ్ చెప్పరా? మీ వాళ్ళకంటే ఎవరికి? ఫ్రెండ్స్ కా, ఫ్యామిలీకా? ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, అందరికి శ్వేత తరపున హాయ్. ఓకే, పాప హాయ్ చెప్పరా? మీ అక్కయ్య పాప ఓకే పాప. వీళ్ళ అక్కయ్య పాప పేరేంటి? అక్షయకి పెద్ద హాయ్. ఓకే, ఇంద్రజ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా హాయ్. ఓకే, తీసేద్దామా ఇంకంతే కదా. తిను టొమాటో మ్యాన్ చేసింది. ఓకే, తీసేనా నేను? ఇది మ్యాన్ కాదు, ఉమెన్. బొట్టుంది దీనికి. బాగుంది. తర్వాత కొత్తిమీర. బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. చాలు, లోపల కూడా బాగా వేసావుగా. ఓకే, సో 2 రకాలుగా టమాటో మసాలా రైస్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, మనందరికి ఉపయోగపడే ఇంకో మంచి చిట్కా ఇప్పుడు తెలుసుకుందాము. పార్టిసిపెంట్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. హాయ్. మీ పేరు? చైతన్య. మంచి చిట్కా చెప్తావా? చెప్తాను. లిప్స్ రెడ్ గా సాఫ్ట్ గా ఉండాలంటే పుదీనా రసాన్ని అప్లై చేస్తే సాఫ్ట్ గా రెడ్ గా అయిపోతాయి. అవునా? చాలా చిట్కాలు విన్నాం కానీ పుదీనా రసం వినలేదే. చాలా బాగుంటుంది. వర్క్ అవుతుందా? అవుతుంది. ఓకే, సో బాగుంది కదండి. పుదీనా రసాన్ని పెదాలకు అప్లై చేసుకుంటే పెదాలు ఎర్రగా సాఫ్ట్ గా ఉంటాయంట. ట్రై చేసి చూడండి మరి. ఓకే, బాగుంది. సిఎంఆర్ విశాఖ నుండి నీకు ఈ గిఫ్ట్, మంచి చిట్కా చెప్పినందుకు. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ టొమాటో మసాలా రైస్. ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ గా చేశారు, చాలా టేస్టీగా చేశారు అనుకుంటున్నాం. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. శ్వేత, నూరా, ఇది అది కదా. ఓకే, శ్వేత వెయిట్ చేయి. ఇంద్రజ, నూరా. ఓకే, నువ్వు కూడా వెయిట్ చేయ ఒక నిమిషం. ఓకే, మరి టేస్ట్ చూద్దాం అయిపోయిందండి. చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. టొమాటో మసాలా రైస్, టొమాటో రైస్ జనరల్ గా చేస్తాం కదా. అవునండి. 2 బాగుంది కదా రాజు గారు. 2 బాగా చేశారు. కానీ రెండిట్లో స్టాండ్ అవుట్ అంటే బాగా టేస్టీగా టొమాటో ఫ్లేవర్ ఎక్కువ తెలిసేది ఇంద్రజ చేసిన టొమాటో మసాలా రైస్. సో కిచెన్ క్వీన్ ఇంద్రజనా? ఓకే, కంగ్రాచులేషన్స్ రా ఇంద్రజ. కంగ్రాట్స్. సో టొమాటో పీసెస్ అవి ఎక్కువ వేసావు కదా, సో బాగా టేస్ట్ తెలుస్తుందంటే ఆ టొమాటో ఫ్లేవర్. సో నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్.
ఓకే, మరి ఈరోజు ఇంద్రజ కిచెన్ క్వీన్ అండి. మరి ఇంద్రజ తయారు చేసిన టొమాటో మసాలా రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మసాలా రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక గరం మసాలా, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో మసాలా రైస్ రెడీ. షెఫ్ రాజు గారు ఒక టేస్టీ ఐటమ్ ని మనందరికీ చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు మన కోసం ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో చూద్దాం. ఎస్, రాజు గారు ఏం రెసిపీ చేస్తున్నారు? కొంచెం వెరైటీగానే చేస్తున్నాను. కొంచెం వెరైటీగానా? ఏంటది? చామదుంపతో కబాబ్స్ అండి. చామదుంపతో కబాబ్స్ ఏంటి రాజు గారు, బాగుంటాయా? చాలా బాగుంటాయండి. అంటే చామదుంప అనగానే చాలా తక్కువ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు, కానీ మీరు ఏకంగా కబాబ్స్ అంటున్నారు. మరి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఓకే అండి, ముందుగా చామదుంపల కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, శనగపిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. చామదుంప కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం ఇక్కడ ఉడికించిన చామదుంప తీసుకున్నాం కదండి. సో దాన్ని ఇలా మెత్తగా మెది పెట్టుకోవాలి. ఓకే. సో దీంట్లో ఉడికించిన శనగపప్పు ఇలా మిక్సీ పట్టేశాను. సో అది కూడా మనకి సేమ్ అలా పేస్ట్ లాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే. సో ఈ చామదుంపకి శనగపప్పు టేస్ట్ బాగుంటుంది అంటారా? ఉడికించిన శనగపప్పుతో టేస్ట్ చాలా బాగుంటుంది. కబాబ్స్ కానీ కట్లెట్స్ కానీ. సో ఇవి వేసుకుంటే మనకి, అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, కొంచెం నాన్ వెజ్ ఫీల్ కూడా వస్తుంది. కొద్దిగా శనగపిండి. ఓకే. సో శనగపప్పు పేస్ట్, మళ్ళీ శనగపిండి కూడానా? అవునండి. ఓకే. అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇది ఆన్ చేద్దామా రాజు గారు, హీట్ అవుతూ ఉంటుంది. ఓకే. రుచికి సరిపడా ఉప్పు. సో ఎలాగో మనకి చామదుంపలో ఆ జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ శనగపిండి అలా 1 స్పూన్ అంతే తీసుకున్నారు క్వాంటిటీ. అవునండి. ఓకే. కారం. ఓకే. సో పచ్చిమిరపకాయలు, కారం 2 కావాలా? అవునండి. కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, గరం మసాలా పొడి. సో చామదుంప అంటే టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇవన్నీ కొద్దిగా మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుంటే మనకి బాగా టేస్టీగా ఉంటుందేమో కదా. అవునండి. కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా. ఓకే. కానీ ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది రాజు గారు. అసలు చామదుంపతో కబాబ్స్ జనరల్ గా చాలా మందికి రాదు కూడా. చాలా మంది ఇష్టపడరు కూడా ఈ చామదుంప తినడానికి. చాలా బాగుంటుంది. అవును. నిమ్మరసం అండి. బట్ ఆ టేస్ట్ ని చాలా హైలైట్ చేస్తూ మంచి మంచి మసాలాలు అన్ని వేసారు. అండ్ శనగపప్పు కాంబినేషన్ అది కూడా చాలా బాగా వస్తుంది. సో బాగా వస్తుంది. అండ్ చామదుంప కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం. అండ్ డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అనుకుంటా కదా. అవునండి. ఎందుకంటే చామదుంపలు ఎప్పుడు కర్రీలుగానే చేసుకుని, అంటే వేపుడులు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ అంటే ఎక్కువ వెరైటీస్ కూడా ఎక్కువ ట్రై చేయడానికి అందరికి ఐడియాస్ రావు కదా. సో ఇలా ఏదైనా ఒకటి చూస్తే చక్కగా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసుకోవచ్చేమో. ఓకే, బాగా మిక్స్ చేసేసుకుని మనకి ఇది కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉండాలి కదా రాజు గారు. అవునండి. అంటే మరీ కొంచెం లూజ్ అయినా కూడా కష్టం, అలా అని గట్టిగా ఉన్నా కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉడికించేటప్పుడు మనం కరెక్ట్ గా ఉడికించుకోవాలండి. తర్వాత స్టీమ్ దిగిపోగానే, అంటే కుక్కర్ లోంచి చామదుంపలు వాటర్ నుంచి తీసేసారు, లేకపోతే దాంట్లో వాటర్ ని పీల్ చేసుకునేది మనకు మెత్తగా వస్తుంది. అప్పుడు మనం ఎంత ఏదైనా పప్పు వేసినా లేకపోతే ఈ శనగపిండి వేసినా కూడా టెక్స్చర్ అనేది మనకు ఆ సాఫ్ట్నెస్ స్మూత్ గా బాగా అలా అయిపోతుంది కదా. అవునండి. కాకపోతే మళ్ళీ యాక్చువల్ ఫ్లేవర్స్ మిస్ అయిపోతాయి, ఎందుకంటే ఎక్కువ శనగపిండి వాడుతూ ఉన్నా ఎక్కువ అయిపోతుంది, ఆ శనగపిండి ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా, కొంచెం చేయి తడుపుకోవడానికి. స్టిక్స్ ఇస్తారా?
సో కబాబ్ స్టిక్స్. కబాబ్ స్టిక్స్. సో మన కబాబ్ స్టిక్స్ మార్కెట్ లో దొరుకుతాయండి. అవును. సో అవెన్ లో అంటే గ్రిల్ ఉన్న వాళ్ళు చక్కగా అలా కూడా చేసేసుకోవచ్చేమో కదా రాజు గారు, ఇలా స్టిక్స్ కి మనం పెట్టి చేసుకునేటట్టయితే చేసేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా పెనం మీద కూడా బాగానే ఉంటుందా? ఓకే ఓకే. రాజుగారు మరి ఇదే మిశ్రమాన్ని మనం అంటే ఇప్పుడు మీరు బౌల్లో కలిపారు అన్ని విడివిడిగా, అలా కాకుండా ఒకసారి స్టవ్ మీద అలా కలిపేసుకుని కట్లెట్స్ అలా చేసుకోవచ్చా? అంటే ఫ్రై చేసుకుని ముందు లేకపోతే ఇలా డైరెక్ట్ గా ఇదేనా చేసేసుకోవచ్చు? డైరెక్ట్ ఇది చేసేసుకోవచ్చు అండి. ఇది చేసుకొని మనం ఎలాగో మళ్ళీ అక్కడ కట్ చేసి మనం వేయించుకుంటాం కదా, సో అక్కడ మనకు అవి కొంచెం వేగిపోతాయి. ఓకే ఓకే. సో ఇలా మనం రెడీ చేసుకోవాలండి. ఓకే ఓకే. సో చక్కగా ఈ స్టిక్ కి కొంచెం ఇదంతా కూడా బాగా రోల్ చేసేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే. దీని మీద పెట్టేనా రాజు గారు? పెట్టేసింది. సో ముందుగా నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే. సో ఇది ఇలా ఉంటే యాక్చువల్ గా తినే వాళ్ళకి కూడా భలే ఉంటుంది కదా, అంటే ఈ స్టిక్స్ తో. అవునండి. పిల్లలు కూడా చక్కగా అదేదో లాలీపాప్ టైప్ లో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. కొద్దిగా దూరం నుంచి మిరపకాయ బజ్జీల్లా కూడా ఉన్నాయి రాజుగారు. ఆ కలర్ అలా వచ్చింది. అలా వచ్చింది కదా. సో ఆయిల్ వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పేసుకుంటే మనకి రెడీ అండి. రెడీ. ఓకే. సో చూసుకుంటూ అన్ని వైపులా చక్కగా కాల్చుకోవాలి. అవునండి. సో ఇవి ఫ్రై అయితే రెడీ కదా రాజు గారు మనకి? అవునండి. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే అండి. తీసేయచ్చా? సో ఇవి కావాల్స్తే నెయ్యితో కూడా వేయించుకోవచ్చు అండి. ఓకే. టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా వస్తుంది. సో ఆయిల్ ప్లేస్ లో నెయ్యి వేసేసుకొని ఇలా కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా స్టిక్స్ తో చేసుకుంటే మనకి ఆ ఫీల్ కూడా అలాగే ఉంటుంది కదా. అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత అంత డెలికేట్ గా కూడా లేవు కదా రాజు గారు, చక్కగా మొత్తం ఐ మీన్ గట్టిగా బైండింగ్ అంటారు. తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే అండి. రెడీ. కొంచెం సైడ్ లో ఉల్లిపాయ ముక్కలు వేస్తారా? ఓకే. ఓకే. చూసారు కదండి, మరి వేడివేడిగా చామదుంప కబాబ్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. చామదుంప కబాబ్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన శనగపప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఉడికించిన చామదుంపలను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మిక్సీ పట్టిన శనగపప్పు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, తరిగిన పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్స్ లా చుట్టి పెనంపై ఉంచి అన్ని వైపులా నూనెతో కాల్చుకోవాలి. ఆపై ఉల్లిపాయలు, నిమ్మ చెక్కతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చామదుంప కబాబ్స్ రెడీ. చామదుంప కబాబ్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి, మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం. ఇవి రాజు గారు ఎంత టేస్టీగా వచ్చాయో అసలు, చాలా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. రెస్టారెంట్ మనకి కబాబ్స్ ప్లేసెస్ లో దొరికేలాగే ఉంది అసలు, యాజ్ ఇట్ ఈస్ గా. అండ్ ఆ స్టిక్స్ మూలంగా మనకు ఫీల్ చిన్న ఫీల్ కూడా అదే. అలానే స్టిక్స్ అనేవి పెట్టాను నేను. చాలా బాగుంది. మంచి టచ్. అంటే రాజు గారు శనగపప్పు పేస్ట్ యాడ్ చేసుకుంటే మీరు చెప్తారు కదా ఎప్పుడు, ఆ టేస్ట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్ గా. ఓకే. కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. అవును, చాలా బాగుంది రాజు గారు. చూసారు కదండి, చాలా సింపుల్ గా మంచి టేస్టీ కబాబ్స్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, గిఫ్ట్ నేను వచ్చేసానండి. ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి, ఏం చిట్కా చెప్తున్నావు? స్టీల్ బౌల్స్ మనం వాష్ చేసిన తర్వాత నీట్గా ఉండాలంటే కాటన్ క్లాత్తో క్లీన్ చేస్తే షైనింగ్గా ఉంటుంది. అవును, అంటే ఆ నీళ్ల మరకలు అవి స్టీల్ సామాన్లకి ఆరిపోయిన తర్వాత ఉండిపోతాయి కదండి, అవి అంత చూడడానికి బాగోవు. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. వాష్ చేసిన వెంటనే చక్కగా ఒక మెత్తటి కాటన్ బట్టతో తుడిచేస్తే అవి తళతళ మెరుస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా కూడా చేసుకుంటూ ఉండొచ్చు, కొంచెం ఓపిక కావాలి. ట్రై చేయండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ సెగ్మెంట్ లో 5 పార్టిసిపెంట్స్ 5 రెసిపీస్ తో రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళల్లో ఎవరు విన్ అవుతారో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి.
ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు కూడా అందరూ పోటీ పడి చక్కటి వెరైటీస్ చేసుకొచ్చారండి. మరి చూద్దాం ఈ 5గురు ఎవరు విన్ అవుతారో ఈ రోజు. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామా? రండి. మీ పేరండి? జ్యోతి అండి. జ్యోతి గారు, ఏం చేశారు మీరు వెరైటీ? క్యాబేజీ పకోడీ. క్యాబేజ్ పకోడియా? ఓకే. ఓకే జ్యోతి గారు, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్. హాయ్. మీ పేరు? సాయి శ్రీవల్లి. సాయి శ్రీవల్లి. ఏం చేశారు మీరు వంట? ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్. ఓ, ఒకటి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్, ఒకటేమో నార్మల్ ఫ్రైసా? ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా ఒకటి, నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. ఓహో, ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా, బాగుంది, ఏదో వెరైటీగా. ఎప్పుడు మనం ఫ్రైస్ నార్మల్గా తింటూ ఉంటాం, సో కొత్తగా ట్రై చేశారు మీరు. చూద్దాం, ఓకేనా? వెయిట్ చేయండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఏం చూసారు మీరు? టిల్ రైస్. టిల్ రైసా? ఓకే. ఓకే, ధనలక్ష్మి గారు అక్కడ వెయిట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి దగ్గర. మీ పేరు? పల్లవి. పల్లవి గారు, మీరేం చేశారు వెరైటీ? రాగి వెజ్ రోటీ. రాగి వెజ్ రోటీయా? దాంట్లోకి ఏంటి కాంబినేషన్ పెట్టారు కూర? గుమ్మడికాయ, ఆల్ వెరైటీస్ కర్రీ. ఆల్ వెరైటీస్ కర్రీసా? ఓకే, గుమ్మడికాయ, సోరకాయ అన్ని కలిపేశారా? వెరీ గుడ్. ఇంతకీ వెజ్ రాగి దీంట్లో ఉందా, లేకపోతే కూర వెజ్ పెట్టారా? వెజ్ కర్రీ. వెజ్ కర్రీకి రాగి రోటీసా? జొన్నలు, బియ్య పిండి. ఆహా, అది కూడా వెజ్ మిక్స్డ్, అది కూడా. ఓకే ఓకే, పల్లవి గారు వెయిట్ చేయండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం. రండి. మీ పేరండి? చాము అండి. చాము, అంతేనా? బ్రెడ్ పిజ్జా చేసిన. బ్రెడ్ పిజ్జా, ఓకే. ఓకే, చాము గారు వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయిందండి. చూద్దాం ఈ 5గురు ఎవరు విన్ అవుతారో ఈరోజు. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు విన్నర్ ఎవరో చూద్దామా? 5 డిఫరెంట్ వెరైటీస్ టేస్ట్ చేసాము. చాలా బాగుందండి 5 కూడా. కానీ క్లియర్గా బాగుంది ఒక రెసిపీ అయితే నా వరకు. రాజుగారు? అవునండి. టిల్ రైస్. టిల్ రైసా? లక్ష్మి గారు చేసిన టిల్ రైస్ చాలా బాగుందండి. నువ్వుల రైస్, అదే నువ్వుల ఫ్లేవర్ మరీ ఓవర్ పవరింగ్గా ఎక్కువగా లేకుండా కరెక్ట్గా మితంగా ఉంది. చాలా బాగుందండి. సో రెసిపీ ఆఫ్ ద డే ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారి టిల్ రైస్. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి ధనలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. రండి మీరు కూడా. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే టిల్ రైస్. టిల్ రైస్ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. టిల్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో నువ్వుల పొడి, కారం, ఉప్పు, పసుపు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, టిల్ రైస్ రెడీ. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాళ ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి వరంగల్లో రుచికరమైన వంటలతో సాగిపోయిన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా? ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేయడానికి వచ్చేస్తాం. అంతవరకు బాయ్.